నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో శనివారం రోజు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. సభలో ప్రజలు పలు సమస్యలను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రత్యేక అధికారులను నియమించిన తర్వాత మొదటి గ్రామ సభకే గ్రామ ప్రత్యేక అధికారి గైహాసరు గ్రామస్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. గ్రామానికి కొత్తగా నియమించబడ్డ పంచాయతీ కార్యదర్శికి ఇప్పటి వరకు పూర్తి బాధ్యతలు అప్పగించకపోవటం గ్రామస్తుల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజుల క్రితమే బోధన్ ఎమ్మెల్యే అధికారుల సమావేశంలో గ్రామ సభలకు ప్రజాపాలన కార్యక్రమాలకు సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను తీర్చాలని చెప్పిన అధికారులు వారి తీరు మార్చుకోకపోవడం గమనార్హం. ఈ సభ అనంతరం ఎంపీటీసీ వెంకయ్య గారి రామరెడ్డి మాట్లాడుతూ గతంలో ఉన్న పంచాయతీ కార్యదర్శులు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని, అలాంటి వారిపై ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు చేపట్టకుండా వారిని వేరే ప్రాంతాలకు బదిలీ చేసి వారి తప్పులను కప్పిపుచ్చుతున్నారని, గ్రామ పంచాయతీ నిధులను ఇష్టారీతిన ఖర్చు పెడుతూ గ్రామ ఖజానా ఖాళీ చేస్తూ పేద సామాన్య తరగతుల ప్రజల సమస్యలను పెడచెవిన పెడుతూ పంచాయతీ ఆదాయం మొత్తం దోచుకొని పలువురు జేబులు నింపుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు తమ తీరు మార్చుకొని గ్రామ ప్రజల సమస్యలపై దృష్టి సారించి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రత్యేక అధికారి గైహాసర్ విషయంపై పంచాయతీ అధికారిని వివరణ కోరగా ప్రత్యేక అధికారి వాహనం పాడైపోయిందని పొంతనలేని సమాధానం చెప్పడం, ఈ విషయమై ఉన్నతాధికారులకు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడవలసిందే. మ్యానిపులేటెడ్ బట్టి అదర్ ఎక్స్పెండిచర్ మనం ఏమన్నా రాసుకోవచ్చు. ఏమన్నా అదర్ గ్రామంలో ఇవాళ గ్రామ సభ జరిగింది. ముందు నుంచి ఒక 1.5 year నుంచి గ్రామ పంచాయతీ సెక్రటరీ హరీష్ వచ్చిన నుంచి గ్రామ సభలు పెట్టలేరు. అంటే గ్రామ సభ పెట్టకుండా పై ఆఫీసర్లు ఎట్లా ఊకున్నారు, మీరేం చేసిందని మీరు అంటుండొచ్చు, ఆఫీసర్స్ అంటారు. అయితే ఏం చేస్తున్నారు వాళ్ళు, జీపీడీపీ గ్రామ సభ కానీ ఇంకా వేరే గ్రామ సభ కానీ అవి పెట్టి దీని అని చెప్తున్నారు. అయితే వాళ్ళు వచ్చి చెక్ చేస్తలేరు, వీళ్ళు పోయి చెప్తలేరు. ఇప్పుడు గ్రామ సభ పెట్టినామని అలా అనంటే ఇవాళ జరిగినట్టు, ఇవాళ కొత్తగా మేడం వచ్చింది కాబట్టి మొన్న చెప్పినాం ఇవాళ గ్రామ సభ పెట్టిండ్రు ఇట్లుండాలి. అయితే ఏమవుతుంది, వాళ్ళు గ్రామ సభ పెట్టిండ్రు చేసిండ్రు అంటే పెట్టలేదు కాబట్టి, పెడితే మేము ఏమంటున్నాం అఫీషియల్గా గ్రామ సభకు ఒక ఎజెండా ఇస్తాము, దానికి ఒక డేట్ ఇస్తాము, విలేజ్లో చాటింపు ఇస్తాము, ఎంతమంది ఉంటారు, తీర్మానం ఉంటుంది. ఆనాడు పై ఆఫీసర్ కన్ఫర్మ్ చేస్తారు. దాన్ని గ్రామ సభ అయిందని నెక్స్ట్ మంత్లీ మీటింగ్లో తీసుకొని గ్రామ సభలో ఏమైతే ఆబ్జెక్షన్స్ వచ్చినాయో మంత్లీ మీటింగ్లో చర్చించి నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారని చూడాలి. అయితే ఏమవుతుంది, ఎవరున్నా సరే సెక్రటరీలు అసలు దాన్ని మెయింటెనెన్స్ చేసేది సెక్రటరీలు. అంటే వాళ్ళ మీద మనం సెక్రటరీల మీద పడడానికి కాదు, డైరెక్ట్ ఎక్స్పెండిచర్ పెట్టడము, మీకు అనుకూలంగా ఉంటే ఏదైనా చెక్ రాసి ఇచ్చడము, పాత డేట్ తీర్మానం లేకుండా తీర్మానం చేయడము. అంటే తీర్మానం చేయకుంటే తీర్మానం వీళ్ళు ఇస్తేస్తున్నారు కానీ మినిట్స్లో తీర్మానం ఉండలేదు, వీళ్ళు రాసి ఇస్తున్నారు తీర్మానం. అఫీషియల్గా మీటింగ్లో మాట్లాడిన దాన్నే తీర్మానం ఇవ్వాలా. నేను అడగగానే ఇచ్చేసి ఇంకెవరైనా అడిగే ఇచ్చేసి ఇంకెవరో చెప్తే ఇచ్చేసినంత, ఇదంతా మొత్తం ఫ్రాడింగ్, చీటింగు, టాంపరింగ్ రికార్డ్ అవుతుంది. ఇంకోటి ఏం చెప్పినా డబ్బుల వ్యవహారం అంతా. దీనికి అందరికీ ఇప్పుడు ఎవరిని లీడర్లు అనలేము, ఏం లేము. ఎందుకంటే అఫీషియల్గా వీళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు ఏమన్నా అడగగానే హరీష్ రెడ్డి ఉండే ఆయన అటెండ్ చేసి ఇచ్చిండు, ఆయన ఇదంతా ఏదో అవుతుందని చెప్పేసి ఆయన పోయి రావుని డిప్రెంటేషన్ మీద డిప్రెంట్ చేసి రావులు ఒక 2-3 నెలలు ఉన్నాడు. అయిపోయినాక ఆయన మొన్న గట్టిగా మనం అడిగితే 2-3 నెలల కింద అయ్యో టైంలో ఆయన వేసిండు, ఇప్పుడు ఈ అమ్మాయిని వేసిండ్రు. మేము ఏమంటున్నామంటే ఇంతకుముందు ఒక్కొక్కరు ఛార్జ్ ఇచ్చింది, ఫుల్ ఛార్జ్ అంటే అర్థమవుతుంది వినేటోళ్ళకి. ఎవరికైతే గ్రామ పంచాయతీ వ్యవస్థ మీద ఐడియా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో క్యాష్ బుక్ ఇచ్చిండు అది ఇచ్చిందని కాదు అనేది, మొత్తం ఛార్జ్ అంటే ఏంది, గ్రామ పంచాయతీలో ఏముంది, ఎన్ని కుర్చీలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అంటే అది కాదు, ఎన్ని మోటార్లు ఉన్నాయి, ఏమవుతుంది, దేని మీద పోతున్నది, ఏమవుతున్నది, ఏముండే, టీవీ ఉన్నదా, కుక్ ఉన్నదా, నక్కు ఉన్నదా, ట్రాక్టర్ ఉన్నదా, దానికి ఎన్ని టైర్లు ఉన్నాయా లేదా, ఆర్సీలు ఉన్నాయా, ఏం లేదు. ఎన్ని మోటార్లు ఇంతకుముందు ఎన్ని బిల్స్ డ్రా చేసిండో అన్ని మోటార్లు ఉండాలా. అవి తీసేసిన దానికి పాత మోటార్లు స్టాక్ చూపెట్టాలా. అవి దిక్కులేవు, ఇవి దిక్కులేవు.
వ్యవస్థ అంతా మారిపోయింది, కరెక్ట్ లేదు కాబట్టి కొత్తగా గవర్నమెంట్ వచ్చింది, వీళ్ళకి కొత్త అమ్మాయి వచ్చింది కాబట్టి మొన్న మీటింగ్స్ జరిగి చెప్పినాం. ఇంతకుముందు ఏం జరిగిందమ్మా, ఇల్లీగల్ ఇండ్లు పర్మిషన్ లేకుండా కట్టుకుంటున్నారు ఇండ్లు. ఏం చేస్తున్నట్టు వ్యవస్థ, ఏం చేస్తున్నట్టు ఎవరు చూడాలి? అది మేము చూడాలనా? ఎందుకు ఊకుంటున్నారు? మీరు ఊకుంటున్నారంటే మేము డబ్బులు తీసుకుంటాం అంటున్నాం. డబ్బులు తీసుకోలేదంటే ఎందుకు ఆబ్జెక్షన్ చేస్తలేరు? ఇల్లీగల్గా ఎట్లా కడుతున్నారు ఇల్లు? ఎవరైతారు? రెగ్యులేషన్ షటర్లు పెట్టుకున్నారు, కమర్షియల్ షటర్స్ ఉన్నాయి. అరే దానికి 500 1000 మీకే వస్తుంది అమ్మా, గ్రామ పంచాయతీకి డబ్బులు వస్తాయి, మీరే చేస్తారు కదా. టెక్స్లు రన్నింగ్ టెక్స్ మా తీసేసి పోయిన సంవత్సరం టెక్స్ ఉంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో టెక్స్ లేకుంటే వస్తే అది ఏమన్నట్టు? ఎవరు మేనేజ్ చేసినట్టు? అది ఎవరు తింటున్నట్టు డబ్బులు? అస్సలు లేదు. దీని మీద అంత ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఏమన్నా అంటే ఇలా ఏమన్నా అంటే అన్న ఎంపీటీ రామరెడ్డి అన్న గట్టిగా అంటాడు, నేను గట్టిగానే అంటా, కానీ ఏమవుతుంది అది అనుకుంటా వదిలిపెడితే అది వదిలిపెట్టేసినట్టు అయిపోతుంది. గ్రామ సభలో ఇవాళ ఇంతమంది అన్నారు, ఛార్జ్ లేదు, గ్రామ సభ పెట్టిర్రు మేడం, గ్రామ సభలు లెక్కలని చెప్పాలా? నాకు తెలియదు, నేను మొన్న వచ్చిన అంటుంది. గ్రామ సభ పెట్టితే లెక్కలు చెప్పకుంటే ఇక నువ్వు నాకు మీరుగా అడిగినట్టు కదా పేపర్ వాళ్ళు. ఇప్పుడు దానికి ఎవరు చేయాలా? మరి ఎవరు చేయాలా? అది చెప్పి చేస్తేనే ఇంకోటి అందరు చెప్తారు. మేము ఇవాళ గ్రామ సభలో చాలామంది వచ్చారు, చాలా అని చెప్పారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమవుతున్నది, లీగల్గా ఇల్లీగల్గా ఏమవుతున్నది, కొద్దిగా శానిటేషన్ లేదని, టెక్స్టులు కడతలేదు. సరే ఆమె ప్రాబ్లం ఆమె చెప్పింది. విలేజ్ సర్పంచ్గా మా ప్రాబ్లమ్స్ వినాలి, అన్నీ చేయాలి. ఇంకెవరైనా పబ్లిక్స్గా హెల్ప్ చేయాలి. పింఛన్స్ ఇస్తుర్రు, స్టమ్ వచ్చిన వాళ్ళకి పింఛన్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎట్లా? వాళ్ళు ఈడున్నారు లేరు, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పింఛన్ ఇస్తుర్రు, అది ఎట్లా అంటున్నారు? ఎవరు దానికి బాధ్యులు? ఇప్పుడు మేడం కంటే అంటుంది పాండు మీరు మరి ఎట్లా పెడుతున్నారు? మీరు క్యాండిడేట్లను చూసి పెట్టాలా? తమ్ము రానోళ్ళది తమ్ము చేసేలా, తమ్ము వచ్చిన వాళ్ళ సుఖాలు ఢిల్లీలో ఉంటే సుఖాలకు, హైదరాబాద్లో ఉంటే వాళ్ళకి పింఛన్లు ఇస్తే వాళ్ళు గరీబ్ వాళ్ళు అయిండొచ్చు, కాదనట్లేదు మేము, కానీ ఇక్కడికి రావాలా కదా అంటున్నా. తమ్ము వచ్చిన వాళ్ళు లేని వాళ్ళకి పెట్టాలి. అసలు మనము వ్యవస్థలో ముసలోళ్ళు ఉంటే ఇంటికి పోయి తమ్ము చేసి పెట్టి పింఛనియాల, అది పోస్ట్ మ్యాన్ బాధ్యత. తమ్ము రాలేదనుకుంటేనే సెక్రటరీ గారికి ఇస్తే ఆమె రెస్పాన్సిబుల్గా తమ్ము పెట్టి ఎవరికి డబ్బులు పోయినాయా లేదా అని చెప్పేసి ఇవ్వాలా. ఏ వస్తం లేదు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఉందయ్యా బాబు, దానికి ఇన్సూరెన్స్ లేదు. 1 year అయింది నేను మొత్తుకుంటున్నాను. 2 ట్రాలీలు ఉన్నాయి, ట్రాలీకి నంబర్ లేదు, అటాచ్ లేదు. మొన్న ఒక బ్యాటరీ ఎత్తుకపోయినా అంటుండ్రు. ఎత్తుకపోయినప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ ఇల్లంటే ఓడాడు, అది ఎత్తుకపోయినా ఇలా అమ్ముకున్నారా? తెచ్చిపెట్టిర్రు, కొత్త తుక తెచ్చిపెట్టినట్టు ఎట్లా పెట్టిర్రు? అదే అసలు దానికి ఏమైనా లెక్కలు ఉంటాయి కదా, ఎవరికి అడిగితే ఏమన్నా ఏ లెక్క ఏమవుతుంది అని చెప్పేసి. ఇవాళ అర్థమైండొచ్చు కదా మీరు చుక్క అసలు ఎన్నడూ రాలేరు, మీరు వచ్చిండ్రు. ఎట్లున్నది ఇదంతా వ్యవస్థ? ఏమన్నా అంటేనేమో ఇంతకుముందు దాన్ని పొలిటికల్ కాదమ్మా, పొలిటికల్ మస్తు అవుతాయి. ఎలక్షన్ అప్పుడు ఓటు దమ్ము ఉంటాడు, గెలుస్తాడు, పోతాడు, ఉంటుంటాడు. ఇప్పుడు ఇంతకుముందు ఆఫీసర్లకు పిరినెస్ వచ్చింది. ఇంతకుముందు ఏదైనా సర్పంచ్లో ఎవరైనా నుండి చేస్తూ మ్యాన్పేరీ చేస్తూనే అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారు కదా, మీకు ఏం వ్యవస్థ ఉందో చేయండి కదా, మీ దగ్గర రాజ్యాంగం ఉంది, ఏముందో అవి చేయండి. ఇక అనేసాను అంటే మీ ఊర్లో ఇట్లున్నారు అట్లున్నారు అని కాదు. కొన్ని ఊర్లలో సాఫ్ట్ ఉంటారు, కొన్ని ఊర్లలో రాసి ఉంటారు. రాసి మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి గ్రామసభ నిర్వహించడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత ఒక ప్రశాంతమైన వాతావరణంలో గ్రామసభ నిర్వహించుకోవడం చాలా సంతోషకరం. సెక్రటరీ గారు మేడం కొత్తగా వచ్చారు, 10 రోజులైంది. ఆమె వచ్చిన 10 రోజుల్లోనే ఆమె తీసుకొచ్చిన మార్పులు కానీ, ఆమె తీసుకున్న ఇనిషియేషన్ కానీ చాలా సంతోషకరం. పన్ను వసూలుకు ఆమె తీసుకున్న శ్రద్ధ, ఆమె పడుతున్న కష్టం. ఇంతకుముందు గత సెక్రటరీలు 12-11 గంటలకు వచ్చి 3 వెళ్ళిపోయేవారు. ఈమె టెన్షన్గా 7:30 కల్లా గ్రామంకి వచ్చి పన్ను వసూలుకు తిరుగుతుంది. సరే, ఆమె కృషి అభినందనీయం. గ్రామంలో నేనేమంటా అంటే గతం అనేది మాకు వద్దు. ఏప్రిల్ 1 నుంచి గ్రామ పంచాయతీ కొత్త లెక్కలు స్టార్ట్ అవుతాయి. గత పాలకులు ఏం చేసిర్రు, గత అధికారులు ఏం చేసిర్రు అనేది లెక్కలన్నీ పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సరే, అవన్నీ మనం తీసుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి అయినా సరే పార్టీలకు అతీతంగా గ్రామ పంచాయతీ దాటిన తర్వాత ఎవరు దమ్మేందో అటు చూసుకోవచ్చు రోడ్డు మీద. బట్ గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత పార్టీలు ఉండకుండా మనమంతా అన్ని పార్టీలు ఒకటి గ్రామాభివృద్ధికి తోడ్పడాలా.
అంతేకాకుండా అధికారులు ఇప్పుడు ఇంతకుముందు ఎంపీటీసీ గారు చెప్పినట్టు నేను కాంట్రవర్సీకి పోదలుచుకోలేదు. వీళ్ళని నేను కాంట్రవర్సీ తీసుకో ఆయన క్లియర్గా చెప్పారు. బట్ ఒకటి ఏంటంటే ఏమున్నా ట్రాన్స్పరెన్సీగా ఉండటం అందరికీ మంచిది. ఎందుకంటే గత 10 ఏళ్లలో చెల్లింది. ఇవాళ మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉన్నాడు. మాకు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా మాకు క్లియర్గా వార్నింగ్ ఇస్తున్నారు. అధికారుల మీద డామినేషన్ చేయడం మంచిది కాదు, అధికారుల మీద ఎవరు డామినేషన్ చేయొద్దని మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. సో ఆయన ఆదేశాల మేరకు మేము గ్రామాభివృద్ధికి కానీ గ్రామ పంచాయతీ అధికారులకు కానీ ఎప్పుడు తోడుకుంటాం. వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము ఎప్పుడు వాళ్ళకి వెనకాలనే ఉంటాము. కానీ వాళ్ళు కూడా నాయకుల కమాండింగ్కి, నాయకుల ఒత్తిళ్ళకు తలగకుండా ఏ పార్టీ అయినా సరే, అది కాంగ్రెస్ అయిండొచ్చు, బీఆర్ఎస్ అయిండొచ్చు, ఇంకే పార్టీ అయినా సరే నాయకుల ఒత్తిళ్లకు తలగకుండా వాళ్ళ పనిని వాళ్ళు సక్రమంగా నిర్వహించుకుంటూ గ్రామ అభివృద్ధికి పంచాయతీ సెక్రటరీ గారు, ఇప్పుడున్న స్పెషల్ ఆఫీసర్ గారు తోడ్పడాలని కోరుకుంటున్నాను.